హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మాయిడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురంకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కనపడుతుంది కదా, anantapur.ap.gov.in రిక్రూట్మెంట్ 2021 అని. మనం దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. అనంతపూర్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్లోనే మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అనంతపురం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనిపైన ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించింది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నోటీసెస్ ఉన్నాయి కదా, ఈ నోటీస్లో రిక్రూట్మెంట్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గమనించండి, నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్. నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని అయితే ఉంది. ఇవి అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ ఫ్రెండ్స్. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చి 13/7/2021. స్టార్టింగ్ డేట్ వచ్చి 13/7/2021 నుండి 17/7/2021 వరకు కూడా అప్లికేషన్స్ అని అయితే మనం అందుబాటులో అయితే ఉంటాయి. మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ అయితే గమనిద్దాం. జూమ్ చేశాను. ఇక్కడ ఒకసారి గమనించండి, పత్రికా ప్రచురణ నిమిత్తము అనేది ఉంది. ఇక్కడ గమనించండి, నియామక ప్రకటన. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనంతపురం వారి పరిధిలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉద్యోగములను తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 16 ఉన్నాయి. శాలరీ పర్ మంత్ వచ్చి 15,000 రూపీస్ అయితే ఉంది. ఈ ఉద్యోగమునకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు నమూనా, ఉద్యోగ అర్హత మరియు ఇతర వివరములను జిల్లా వెబ్సైట్లో ఇక్కడ పొందపరచడం జరిగింది. anantapuramu.ap.gov.in అనైతే వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశిత దరఖాస్తు రుసుముతో సంబంధిత సర్టిఫికేట్లను జతపరిచి 15/7/2021 తేదీ నుండి 21/7/2021 తేదీ సాయంత్రం 5:30 గంటల లోపల తమ దరఖాస్తులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనంతపురము వారి కార్యాలయంలో అందజేయవలసినదిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొనబడవు. కాబట్టి ఈ గడువు అనేది పూర్తి అయిన తర్వాత అప్లికేషన్స్ అయితే తీసుకొనబడవు అని ఇక్కడ క్లియర్గా అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనంతపురము అని అయితే ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే నోటిఫికేషను అండ్ ప్రాస్పెక్టస్ ఇది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చి 16 అయితే ఉన్నాయి. అండ్ ఇవి గమనించండి. శాలరీ కూడా 15,000 పర్ మంత్ అయితే ఉంది. త్రూ ఆప్కాస్ ద్వారా రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. త్రూ ఆప్కాస్ అపాయింట్మెంట్ వచ్చి ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఉంటుంది. పీరియడ్ అప్ టు 30/11/2021. క్వాలిఫికేషన్ ఒకసారి అయితే ఇక్కడ గమనిద్దాం. ఆప్థాల్మిక్ అసిస్టెంట్కి ఉండవలసిన అర్హతలు ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ ఆర్ బైపీసీ యాజ్ ఎ బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ బైపీసీ కానీ ఎంపీసీ కానీ. అదేవిధంగా పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
సో ఇవి ఇంటర్మీడియట్తో పాటు ఈ కిందనటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ డిప్లొమాస్ కూడా చేసి ఉండాలి. ఇక్కడ ఆర్ఆర్ అని ఇచ్చున్నాడు. సో ఆ ఇంటర్మీడియట్తో పాటు ఈ ఈ డిప్లొమా కానీ అయితే కలిగి ఉండాలి. సో 2 క్వాలిఫికేషన్స్ అనమాట, ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్స్. సో క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మెడికల్ బోర్డ్. సో క్యాండిడేట్ ఏపీ మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. సో ఏజ్ షాల్ బి బిట్వీన్, ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య అయితే ఉండాలి. సో ఒకసారి గమనించినట్లయితే అప్లికంట్ మస్ట్ పే బై ఆన్లైన్ టు ద అకౌంట్ నంబర్. అప్లికంట్స్ సో దరఖాస్తు చేసేటువంటి వారు ఆన్లైన్లో ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, ఆన్లైన్లో పే చేయమంటున్నారు. సో అక్కడ అకౌంట్ నంబరు ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం లయింగ్ ఎట్ ఎస్బీఐ గాంధీ బజార్ అనంతపురము. ఐఎఫ్ఎస్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ వచ్చి 300 రూపీస్ అనేది పే చేయాలి. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మెథడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ని గమనించినట్లయితే టోటల్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్కి అయితే ఉంటాయి. సో అందులో 45 మార్కులు విల్ బీ అలాటెడ్ అగెన్స్ట్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్. సో టోటల్ మార్క్స్ వచ్చి 100, అందులో అకాడమిక్స్ 45 మార్క్స్ విల్ బి అలాటెడ్ టు అగెన్స్ట్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ అకాడమిక్ క్వాలిఫికేషన్. మీ అకాడమిక్ క్వాలిఫికేషన్లో మార్కులకు 45 మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ 100 మార్క్స్లో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి 45 మార్కులు అయితే అలాట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్లో. 45 అదే రిమైనింగ్ 45 విల్ బి అలాటెడ్ అగెన్స్ట్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది టెక్నికల్ క్వాలిఫికేషన్. సో మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ చేస్తారు కదా, సో డిప్లొమా అలాంటి వాటికి 45 మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇంటర్మీడియట్కి 45 మార్క్స్ అలాట్ చేశారు అకాడమిక్ క్వాలిఫికేషన్కి. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్కి 45 మార్క్స్ అలాట్ చేశారు. ఇంకా పోతే ఇంకా 90 వచ్చాయి. ఇంకా 10 మార్క్స్ ఫర్ వెయిటేజ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ టెక్నికల్ ఎగ్జామినేషన్. మీరు టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఎప్పుడైతే పాస్ అయ్యారో అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా 10 మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్ 45 90 ప్లస్ 10 100 మార్క్స్కి అయితే మెరిట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే 1 మార్క్ ఫర్ ఇయర్ అంటే ఒక్క సంవత్సరానికి. సో మీరు ఒక్క సంవత్సరానికి 1 మార్క్ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు చేసి 2 ఇయర్స్ అయినట్లయితే మీకు 2 ఇయర్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ గమనించినట్లయితే ఇది యాజ్ పర్ రూల్ అనేది అప్లై అవుతుంది, రూల్ ఆఫ్ రిజర్వేషను. సో హౌ టు అప్లై అనేది ఒకసారి గమనిద్దాం. క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ అనేది క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారమే డీటెయిల్స్ అన్నీ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అయి ఉంటే, అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ బోర్డ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయింటే వాళ్ళు లేటెస్ట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మనం సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు. సో మీరు ఏమైతే చేస్తారో డిప్లొమా కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ మీరు చదివి ఉంటారు కదా ఈ పారామెడికల్కి సంబంధించి, సో ఆ సర్టిఫికేటు, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్ అన్ని సంవత్సరాలకు సంబంధించి ఇక్కడ బ్రాకెట్లో క్యుములేటివ్ మార్క్స్ మెమో అనేది అడుగున్నారు. సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ మెడికల్ బోర్డు. మీరు ఏపీ మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయినటువంటి సర్టిఫికేటు, అదేవిధంగా
ఫీజు పేమెంట్ రిసిప్ట్, మీరు ఆన్లైన్లో పే చేస్తారు కదా బ్యాంక్ అకౌంట్లో, ఆ ఫీజు రిసిప్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో అప్లికేషను రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ లేకుండా మీరు పంపించినట్లయితే సో అప్లికేషన్స్ అనేవి డెఫినెట్గా రిజెక్ట్ చేయబడతాయి. అదేవిధంగా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేయబడతాయి. సో మన అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్, జెరాక్స్లు మనం సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేవి పూర్తిగా ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. అప్లికేషన్స్ అనేది పూర్తిగా ఫిలప్ చేసి మాత్రమే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీని ఒకసారి గమనించినట్లయితే, సో క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇవి మనకి గమనించినట్లయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ గమనిద్దాం. సో ఒకసారి గమనించినట్లయితే ఈ రిక్రూట్మెంట్ కూడా క్లియర్గా చెప్పున్నారు మనకి. సో ద అబవ్ అపాయింట్మెంట్స్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ఆప్కోస్. సో ఇది కంప్లీట్గా టెంపరరీ అవుట్సోర్సింగ్ బేసిస్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బి లయబుల్ టు సర్వ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డిస్ట్రిక్ట్స్లో ఏ చోటైనటువంటి ఎక్కడైనా పని చేయవలసి ఉంటుంది. ఏ ప్లేస్లో అయినా, డిస్ట్రిక్ట్లో ఏ ప్లేస్లో అయినా పని చేయవలసి ఉంటుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి వారు. అదేవిధంగా ఇంకా మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది అప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అని అయితే ఆల్రెడీ ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ అనేది మీరు ఇక్కడ అంటించవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సోషల్ స్టేటస్ ఎస్సీయా, ఎస్టీయా, బీసీ అనేది రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ వెదర్ బిలాంగ్స్ టు ఫిజికలీ ఛాలెంజ్డ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ ఏ స్కూల్లో చదివారు అనేది రాయాల్సి ఉంటుంది. 4th క్లాస్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, అదేవిధంగా ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ విధంగా 4th క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ వచ్చి రెసిడెన్షియల్ అడ్రస్ అయితే మీరు రాయాలి ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో ఇంకా క్వాలిఫికేషన్కి సంబంధించినవి అకాడమిక్ క్వాలిఫికేషన్స్. సో ఇంటర్మీడియట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, అదే ఏ కోర్సు, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, ఆ కోర్సులో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఎన్ని మార్క్స్కి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వేయాలి, ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయి అయితే ఇవ్వాలి. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషను, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్కులు మీకు వచ్చాయి అనేవి మీరు టెక్నికల్ కోర్సెస్లో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రజెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్సు, అదే బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సు, సో ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి ఇక్కడ. సో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆఫ్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ నంబరు, మీరు రిజిస్టర్ అయి ఉంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మీరు మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి సిగ్నేచర్ అయితే చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్, డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్. సో డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ మనం జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికేషన్కి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేటు మార్క్స్ మెమో, టెక్నికల్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేటు, అదే కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ టు 10th క్లాస్, అదేవిధంగా కాపీ ఆఫ్ లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు ఇఫ్ అప్లికబుల్ అయితే. నెక్స్ట్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ సపోర్టింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఇఫ్ అప్లికబుల్, మీకు ఇది అప్లికబుల్ అయిన వాళ్ళు ఇవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫీజు పే చేస్తాం కదా, డీడీ బ్యాంక్ కౌంటర్ ఫాయిల్ ఫర్ ఫీజు. సో మనం రిసిప్ట్ అంటే రిసీట్ మనం డిపాజిట్ చేస్తాం కదా బ్యాంక్లో, ఆన్లైన్లో ఫీజు పే చేస్తాం కదా, దానికి సంబంధించినటువంటి రిసీట్ అనేది కూడా మనం ఒకటి జెరాక్స్ తీసి అప్లికేషన్కి అటాచ్ చేసి పంపించాలి. ఇంకా లాస్ట్ నుంచి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఉంది, ఇక్కడ సిగ్నేచర్ చేస్తే మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోద్ది అప్లికేషన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్
ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్స్ పొందడానికి మన ఛానల్ హనుమా ఐడి ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.